గవర్నమెంట్లో మాది అప్పుడు వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో ఉండగా పవన్ కళ్యాణ్ అరే జగన్ అని చెప్పి చెప్పు చూపించుకొని వచ్చి చూపించాడు. ఆ రోజు మేము కేసు పెట్టావా పెట్టలా ఉందా? చంద్రబాబు గారు ఇదే ప్రెస్ మీటింగ్ ఇట్లాగా పెట్టి చంద్రబాబు గారు ఇదే మీటింగ్ పెట్టి ఏమన్నాడు, నీ అమ్మ మొగుడు ఆస్తా నీ అమ్మ నాయనమ్మ ఆస్తా అని అన్నాడు. అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గవర్నమెంట్లో ఉంది. ఆ రోజు మేము కేసు పెట్టామా, వాళ్ళ ఇంటి పైకి వెళ్ళి దౌర్జన్యం చేసామా? మేము ఎక్కడ ఏ దౌర్జన్యం మేము చేయలా. ఇవాళ మీరు దౌర్జన్యం చేశారు. ఒక్క మాట మీకు అన్నప్పుడు ఒక్క పవన్ కళ్యాణ్ సీఎంని తిట్టినప్పుడు ఏమైపోయింది ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఏమైపోయింది? మేము తిరగబడ్డామా? పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మేము ఆగం చేసామా? వాళ్ళ ఇంట్లో ఆయన లేకపోయినప్పుడు తగలబెట్టామా? చెప్పు తీసుకొని కొడతా అన్నాడు. జగన్ అన్నాడు. చెప్పు తీసుకొని మా గవర్నమెంట్ అప్పుడు ఉంది. ఆ రోజు మేము ఎవరింటికి వెళ్ళి మేము సన్నాస ధర్మం అన్నాడు కదా ఆయన, సన్నాస అని ఏది మేము తీసుకెళ్ళి చెప్పులు మేము జీపీలా ఆ ఇంటి మేము దాళ్ళకి వెళ్ళా. ఇవాళ మీరు తగలబెట్టి కూడా మేము తగలబెట్టామని చెబుతున్నారు. చంద్రబాబు గారు ఏమన్నాడు? ఒక ప్రెస్ మీటింగ్ లో మా గవర్నమెంట్ ఉండగా ఏమన్నారండి? ఒక్క మాట చదువుతారండి. ఏమన్నారో మీరు చూసుకోండి మీడియా వాళ్ళు. ఆయన బ్యాక్ తీసుకురండి. ఏమన్నాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? నీ అమ్మమ్మ ఆస్తా మీ నాయనమ్మ ఆస్తా అని చెప్పి అన్నా కూడా మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు అన్ని కారు కోతలు కూసినా మేము ఆయన ఇంటి దగ్గరికి మేము వెళ్ళి రౌడీజం చేయలే. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి రౌడీజం చేస్తే మీరు ఎందుకు ఉండేవాళ్ళు? నువ్వు పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించాడే, ఇదిగో ఇదే చెప్పు చూపించాడు. ఏ జగన్ అనేది ఇదే చెప్పు చూపించాడు. మా గవర్నమెంట్ ఉంది అప్పుడు. మేము కొట్టామా? మేము ఇంటికి వెళ్ళి రౌడీజం చేసామా? పాతాల్లోకి ఎంత ఎక్కేస్తారా జగన్ అన్నాడు. మేము వెళ్ళామా? పెట్టు మా మీద ఎన్ని కేసులు పెట్టుకొని మేము పెట్టుకోలేమా? మేము పెట్టుకుంటే మీరు ఉండేవాళ్ళు కదా. ఆ రోజే ఆ చెప్పు చూసిన రోజే మా కార్యకర్తలు అందరూ కలిసి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అంటే అయిపోయేది. మేము ఎవరిని ఏం చేయలే, మేము ఎవరిని ఏం తిట్లా. మొత్తం 16 ఉన్నాయి వాళ్ళు తిట్టి మా గవర్నమెంట్లో. మా గవర్నమెంట్లో 16 మందిని తిట్టారు వాళ్ళు. 16 మంది ఎమ్మెల్యేలు ఎంపీసీలు కొట్టినా సరే మేము సామర్థ్యంగానే వెళ్ళాం. అది కానీ ఇవాళ వీళ్ళు చెప్పులు చూపించిన వాళ్ళని మేము వదిలేసినందుకు మా మీదకి వచ్చేసారు అంతే. కాదు మీ మీడియా మీ ఛానల్ ఏ ఛానల్ అయినా సరే మీరు చూసుకోండి. మీరు ఏ ఛానల్ అయినా సరే 16 మంది ఇగో మా ప్రభుత్వం గవర్నమెంట్లో ఉండగా మీరు అందరు తిట్టిన మాటలు మీరు అది కూడా వేసుకోండి.